కులగణన దేశవ్యాప్తంగా అమలు కావాలని కూడా రాహుల్ గాంధీ మీ పార్టీ అగ్రనేత అంటున్నారు. రాష్ట్రంలో మరి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. కులగణనతో వెళ్ళబోతుందా లేదా? తప్పనిసరిగా దానికి నేను మున్నం ప్రభాకర్ చెప్పాను. 150 కోట్లు రిలీజ్ చేశారు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు కనుక మొదలు పెట్టమని కోరుతున్నా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు దేశం మొత్తంలో కులగణన జరగాలంటే మన రాష్ట్రంలో మొట్టమొదటి గవర్నమెంట్ వచ్చింది బీఆర్ఎస్ తర్వాత. ఇక్కడనే కులగణన జరగకపోతే రాహుల్ గాంధీ కూడా చెడ్డ పేరు వస్తుంది, మా అందరికీ హర్ట్ అవుతాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు తొందరగా మొదలు పెట్టాలి. ఎంతసేపు 1.5 మంత్స్లో అయిపోతుంది. డబ్బు కూడా శాంక్షన్ చేసి మొదలు పెట్టమని నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా. కులగణన దేశవ్యాప్తంగా అమలు కావాలని కూడా రాహుల్ గాంధీ మీ పార్టీ అగ్రనేత అంటున్నారు. రాష్ట్రంలో మరి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. కులగణనతో వెళ్ళబోతుందా లేదా? తప్పనిసరిగా దానికి నేను మున్నం ప్రభాకర్ చెప్పాను. 150 కోట్లు రిలీజ్ చేశారు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు కనుక మొదలు పెట్టమని కోరుతున్నా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు దేశం మొత్తంలో కులగణన జరగాలంటే మన రాష్ట్రంలో మొట్టమొదటి గవర్నమెంట్ వచ్చింది బీఆర్ఎస్ తర్వాత. ఇక్కడనే కులగణన జరగకపోతే రాహుల్ గాంధీ కూడా చెడ్డ పేరు వస్తుంది, మా అందరికీ హర్ట్ అవుతాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు తొందరగా మొదలు పెట్టాలి. ఎంతసేపు 1.5 మంత్స్లో అయిపోతుంది. డబ్బు కూడా శాంక్షన్ చేసి మొదలు పెట్టమని నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా.